హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో అనేక మంది తమ ఉద్యోగాన్ని వదులుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. పెరుగుతున్న స్టార్టప్లు మరియు చౌకైన రుణాలు యువతను వ్యాపారానికి ఆకర్షిస్తున్నాయి. దీంతో చాలా మంది తమ సొంతంగా కంపెనీ లేదా వ్యాపారాన్ని తెరవాలనుకుంటున్నారు. అయితే వ్యాపారాన్ని ప్రారంభించడానికి కోట్ల లేదా మిలియన్ల రూపాయలు అవసరమని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ భావన ఏమాత్రం నిజం కాదు. కొన్ని వేల రూపాయలతోనే మీ ఇంట్లోనే ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందించే బిజినెస్ ఐడియాలు మీకోసం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంది యువకులు విద్య మరియు ఉద్యోగాల కోసం సొంత ప్రాంతాలను వదిలి ఇతర నగరాలకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ఎక్కువగా బయట తినడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసం ఆన్లైన్ టిఫిన్ సర్వీస్ బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుంది. ఈ బిజినెస్కు పెద్దగా ఖర్చులు ఉండవు. మీ ఇంట్లోనే టిఫిన్ తయారు చేసి మీ సమీప ప్రాంతాల్లోని కస్టమర్లకు డెలివరీ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న వారు ముందుగా అందరికీ తెలిసేలా కొంచెం పబ్లిసిటీ చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ బిజినెస్ మంచి ఆదాయ వనరుగా మారింది. మహిళలే కాదు, పురుషులకు కూడా బ్యూటీ పార్లర్లు వస్తున్నాయి. మీకు ఈ బిజినెస్ పై ఆసక్తి ఉంటే తక్కువ ఖర్చుతోనే ప్రారంభించవచ్చు. కొన్ని మిషన్లు, పరికరాల కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బేసిక్స్ పై శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. రంగంలో నైపుణ్యం సాధిస్తే మీరు లక్షలు సంపాదించవచ్చు. కప్పులు, టీ-షర్ట్లపై చిత్రాలను ముద్రించి గిఫ్టులుగా అందించే సంస్కృతి ఇటీవల విపరీతంగా పెరిగింది. ఈ బిజినెస్ ను కూడా మీరు తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రింటింగ్ మెషిన్, రంగులు ఖర్చు అవుతుంది. ట్రావెలింగ్ పై పెరుగుతున్న అభిరుచి ట్రావెల్ పరిశ్రమలో అనేక ఉద్యోగాలను సృష్టించింది. ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇందులో భాగం. ట్రావెల్ ఏజెంట్లు టికెట్ నుంచి మొదలై హోటల్ బుకింగ్ వరకు కస్టమర్ల అవసరాలను తీరుస్తారు. ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు ఉండదు. ఆదాయం మాత్రం అధికంగా ఉంటుంది. పిల్లలకు బాగా బోధించే తెలివి ఉండి వారిని హ్యాండిల్ చేయగలిగే నైపుణ్యం ఉంటే ఇది మంచి ఐడియా. అయితే దానిలో ఉండే లోటుపాట్ల గురించి ఆ రంగంలో ఉండే వారి సలహాలు తీసుకోవడం మంచిది. మీకేదైనా కళలో నైపుణ్యం ఉంటే ఈ విధంగా చేయవచ్చు. డాన్స్ పాఠాలు నేర్పించడం మంచి డిమాండ్ కలిగిన రంగం. అలాగే ఏరోబిక్, యోగా వంటి అంశాలను సైతం నేర్చుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రీలాన్స్ రైటింగ్, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ వంటి అవకాశాల కోసం సైతం ప్రయత్నించవచ్చు. అన్ని రంగాల నిపుణులకు ఈ రంగాల్లో నూతన అవకాశాలు బాగా ఉపయుక్తంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీరు నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే పోర్ట్ఫోలియో కన్సల్టెంట్గా ప్రయత్నించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే దీన్ని ప్రారంభించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.